ఫార్ములా ఈ రేస్ ఇంతకీ ఫార్ములా ఈ రేస్ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం ఇప్పుడు ఏకంగా కేటీఆర్ పైన కేసు రేపు మా అరెస్ట్ వరకు దారితీస్తోంది. ఇంతకీ ఫార్ములా ఈ రేస్లో ఏం జరిగింది, అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తిగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఫార్ములా ఈ రేస్ అనంటే బేసిక్గా ఈ ఫార్ములా ఈ రేస్ అనే దానికి రెండు ఉంటుంటాయి. బేసిక్గా మనకు కొంత ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బీసీసీఐ అనేది దేశంలోని క్రికెట్ సంబంధించి ఈ టీమ్ సెలెక్షన్ కానీ ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ దేశంలో బీసీసీఐ అయితే ఎలాగైతే ఉంటుందో దీనికి ఫార్ములా ఈ కార్ రేస్ అనగానే ఎఫ్ఎంఎస్సిఐ అనేది ఇండియా వ్యాప్తంగా చూసేటువంటి ఫార్ములా ఈ రేస్ కార్ నిర్వహణకు సంబంధించి కానివ్వండి లేకపోతే ఈ కార్ రేస్ సంబంధించిన అంశాలు చూసేది ఎఫ్ఎంఎస్సిఐ. అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చూసేది ఎఫ్ఐఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్, ఇది ఎఫ్ఐఏ. సో ఇక్కడ ఇవి బేసిక్గా ఈ నిర్వహణ చేస్తూ ఉంటాయి, వీటి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకంగానే ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణలో కూడా హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ దగ్గర ఈ నిర్వహణ జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే అది అక్టోబర్ 25, 2022 2022 రోజున మొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆ తర్వాత మరొక 2 సంస్థలతో అగ్రిమెంట్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు. ఈ అగ్రిమెంట్ ఏంటంటే ముగ్గురు మధ్య జరిగింది. ముగ్గురు మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది. ఒకటి ఫస్ట్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ, ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ఇదొక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. ఏస్ జెన్ నెక్స్ట్ అనేది ప్రైవేట్ లిమిటెడ్, ఇదొక కంపెనీ. ఆ తర్వాత తెలంగాణ మున్సిపల్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఏంటి ఒప్పందం అని చెప్పే కంటే ముందు ఫార్ములా ఈ రేస్తో పాటుగా కొన్ని పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4. ఈ ఫార్ములా 1 to 4 అనేది ఏంటంటే ఇక్కడ ఈ రేస్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా నిర్వహించేటువంటి రేస్ని ఈ రేస్గా చెప్తూ ఉంటారు. అదే ఫార్ములా 1 F1 to F4 2, 3 ఈ 4 అనేది ఏంటంటే వీటికి సపరేట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. F1 అనేది F2, F1 to F4 ఏంటంటే డీజిల్ లేదా పెట్రోల్ చేత నిర్వహించేటువంటి ఆ ఇంజన్స్తో ఆ సీసీలు ఇతర కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. ఆ రకంగా నిర్వహించేది ముఖ్యంగా ఫ్యూయల్తో నిర్వహించేది F1, F2, F3, 4 అనేది అవి ఫ్యూయల్తో నిర్వహించేవి. ఇక్కడ ఈ కార్ రేస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ నిర్వహించేది. సో ఇక్కడ అక్టోబర్ 20, 2022 రోజు ముగ్గురు మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఆ ముగ్గురు కాస్త ఎఫ్ఈఓ, ఏస్జెన్ నెక్స్ట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే ఎఫ్ఈఓ అనేది ఇక్కడ కార్స్ని కానివ్వండి లేకపోతే రేసర్ని వాళ్ళందరినీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఈ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థది. ఆ తర్వాత ఏస్జెన్ నెక్స్ట్ అనేది ఇక్కడ ప్రమోటర్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రమోటర్గా ఉంటుంది ఏస్జెన్ నెక్స్ట్ అనేది పూర్తి నిర్వహణ లేకపోతే ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా బేర్ చేసేది ఇక్కడ ఏస్ నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అక్కడ ఏర్పాట్లు చేయడం, అంటే ఉదాహరణ తీసుకుంటే అక్కడ కొన్ని మనం చూసాం హుస్సేన్ సాగర్ దగ్గర ఆ బార్కేడ్లు ఏర్పాటు చేయడం, ఆ లైటింగ్స్ ఏర్పాటు చేయడం, అక్కడ నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాటు చేయడం, అది రేసింగ్కి తగ్గట్టుగా రోడ్ క్రియేట్ చేయడం అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకున్న బాధ్యతలు. సో ఒక ఎస్టిమేషన్కి వస్తే కనుక ఇక్కడ సుమారుగా ఏస్జెన్ నెక్స్ట్ అనేది 150 CR ఆ రేస్ కోసం ఖర్చు చేస్తే సుమారుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా 40 నుంచి ఒక 50 CR వరకు ఖర్చు అయింది. ఓవరాల్గా ఈ యొక్క రేస్ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే అగ్రిమెంట్ సమయంలో ఏం అగ్రిమెంట్ జరిగిందనంటే ఈ ముగ్గురి మధ్య ఒక సీజన్ కోసం కాదు, మొత్తం 4 సీజన్ల కోసం, అంటే సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 మొత్తం అంటే సుమారుగా 2023లో ఫస్ట్ సీజన్ మనకు స్టార్ట్ అయింది ఇక్కడ అనుకుంటే 2023, 24, 25, 26 సుమారుగా 26 వరకు కూడా ఈ సీజన్ నిర్వహణ జరగాల్సింది. 4 సీజన్స్కి నిర్వహణ కోసం ఇక్కడ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ సీజన్ 9 అయితే ఎటకేలకు పూర్తయిపోయింది. అది సీజన్ 9 కాస్త 2023 ఫిబ్రవరి 10 and 11 ఈ డేట్స్లో సీజన్ 9 కంప్లీట్ అయిపోయింది. ఫార్ములా ఈ కార్ రేస్ అని నిర్వహణ పూర్తయిపోయింది. ఈ సీజన్ కాస్త అట్టహాసంగా జరిగింది. మీరు చూస్తే వ్యాపార సినీ రాజకీయం మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది మీకు. కేటీఆర్ ఆ రోజు చాలా మంది రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు కూడా చేరుకున్నారు. ఇది చాలా అట్టహాసంగా జరిగింది. ఇంతటి ఘనత హైదరాబాద్ నగరానికి సాధించింది, చాలా గొప్పతనంగా చాలా ప్రఖ్యాతిగాంచిందిగా చెప్పుకొచ్చారు. సో దాంట్లో డౌట్ ఏం లేదు, చాలా పెద్ద ఎత్తున అక్కడ రాజకీయ సినీ ప్రముఖులు అయితే వచ్చారు. అందరూ కూడా దీన్ని కొనియాడనే పరిస్థితి. పక్క రాష్ట్రం నుంచి మంత్రులు, మంత్రులు సంబంధించి కావచ్చు లేదంటే ఎంపీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ తెలంగాణ కోసమనే కాదు భారతదేశంలో ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఫస్ట్ టైం. సో ఈ నిర్వహణ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది
ఆ తర్వాత ఏం జరిగింది కనుక డీటెయిల్స్లోకి వెళ్తే అసలు విషయం ఇక్కడే దాగి ఉంది. ఇదంతా కూడా ఇక్కడ సక్రమంగా ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏం జరిగింది కనుక మనం డీటెయిల్స్లోకి వెళ్తే సో సీజన్ 9 కంప్లీట్ అయిపోయింది. ఇక సీజన్ 10 స్టార్ట్ చేయాల్సి ఉంది. సీజన్ 10 కూడా ఇదే ఫిబ్రవరిలో జరగాల్సి ఉండేది. సో అప్పటికే మనకేమైంది, సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రాగానే కోడ్ అమల్లో ఉన్నది. సో సీజన్ 10 అనేది మనం నిర్వహించాలి, ఫిబ్రవరి కల్లా నిర్వహించాలి. కాబట్టి సెప్టెంబర్ 25న ఫస్ట్ టైం ఈ ఎఫ్ఈఓ నుంచి ఒక మెయిల్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏకంగా కేటీఆర్ కూడా మీడియా సమావేశం అదే చెప్పారు. మెయిల్ ఏమని వచ్చిందనంటే ఫిబ్రవరిలో మళ్ళీ మనం రేస్ నిర్వహించాల్సి ఉంది కాబట్టి రేస్ కోసం ఇక్కడ ఫండింగ్ రావట్లేదు, అమౌంట్ రావట్లేదు అని క్వశ్చనింగ్ అనేది ఎఫ్ఈఓ నుంచి స్టార్ట్ అయింది. మరి ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఏజ్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఉంది కదా, అదే కదా ఫండింగ్ ఇచ్చేది, అదే కదా ఎక్కువ మొత్తంలో ప్రమోటర్గా ఉంది అని అంటే కనుక ఇది 9th సీజన్ అయిపోగానే ఏజ్ జెన్ నెక్స్ట్ ఏం చేసిందనంటే అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఏమని, నాకు పూర్తిగా లాస్ అయిపోయింది, నేను ఇన్వెస్ట్ చేసినటువంటి 150 CR అనేది రూపాయి కూడా నాకు తిరిగి వెనక్కి రాలేదు, అంతా కూడా లాస్ అయిపోయింది, ఇదంతా కూడా అట్టర్ ఫ్లాప్ అని నిర్ణయించినటువంటి ఏజ్ జెన్ నెక్స్ట్ కంపెనీ అది కాస్త తన అగ్రిమెంట్ని విత్డ్రా చేసుకొని అక్కడ నుంచి వైదొలిగిపోయింది. దీంతో ఏమైపోయింది, ఈ 150 CR ఇక్కడ ఆల్రెడీ మనం ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నాం, డెఫినెట్గా కండక్ట్ చేయాల్సిందే. అది ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకం, అది కనుక నిర్వహించకపోతే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ సీజన్ కల్లా జరగకపోతే పెద్ద అబాస్పడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీ విత్డ్రా చేసుకున్నా కూడా, తన అగ్రిమెంట్ విత్డ్రా చేసుకున్నా కూడా ఈ బాధ్యతలు కూడా మనమే తీసుకుందామనే ఒక ఆలోచనలో నెక్స్ట్ సీజన్ కల్లా వచ్చేసరికి ఈ 25th ఏదైతే మెయిల్ వచ్చిందో, సెప్టెంబర్ 25, 2023 రోజు మెయిల్ వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి, దీని ఆధారితంగా అప్పుడున్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ మెయిల్ సారాంశాన్ని కేటీఆర్కి వివరించారు. అప్పటికే కోడ్ అమల్లో ఉంది, మనకు సెప్టెంబర్ కల్లా ఎన్నికల కోడ్ వచ్చేసింది, అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ విషయాన్ని చేరవేయడంతో నెక్స్ట్ ఏమైపోయింది, సరే ఈ ప్రైవేట్ కంపెనీ పోతే పోయింది అన్నట్టుగా భావించి ఈ బాధ్యతలు కూడా, ఈ ప్రైవేట్ కంపెనీ చేసేటువంటి ప్రమోటర్ బాధ్యతలను కూడా కేటీఆర్ తీసుకుని సిద్ధమైపోయి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోని సెప్టెంబర్ 27న ఈ అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ ఎఫ్ఈఓ రేస్ నిర్వహించేందుకు అమౌంట్ ఏదైతే ఉందో దాని నిర్వహణ కోసం అమౌంట్ పంపించేయండి అని చెప్పి అరవింద్ కుమార్కి అప్రూవల్ ఇవ్వడంతో సెప్టెంబర్ 27న మెయిల్ ద్వారా లేదంటే ఆయన మౌఖికంగా అరవింద్ కుమార్కి అప్రూవల్ వచ్చేసింది. ఏమని, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి. సో వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడంతోనే వెంటనే హెచ్ఎండిఏ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కోసం అరవింద్ కుమార్ సిద్ధమైపోయాడు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఏ పని చేయాలన్నా, ఎటువంటి నిధులు సమకూర్చుకోవాలన్నా, ఎటువంటి విధంగా ఖర్చులు చేయాలన్నా కూడా ప్రతిదీ అటు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వారి కనుసరణలో జరగాల్సింది. కానీ అవన్నీ కూడా కళ్ళు కప్పేసి ఒక రకంగా నిర్వహణ జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం. సో ఇక్కడ ఏం జరిగింది, సెప్టెంబర్ 27th రోజు అప్రూవల్ రాగానే అరవింద్ కుమార్ అక్టోబర్ 5th రోజు 2023 అక్టోబర్ 5th రోజు 23 కోట్ల రూపాయలు 23 crores ఫారెన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసి, ఫారెన్ కరెన్సీలోనే ఇక్కడ డైరెక్ట్గా ఎఫ్ఈఓకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఫస్ట్ అక్టోబర్ 5th రోజు ఫస్ట్ విడతగా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 11th మళ్ళొకసారి 2023 రోజు మళ్ళొక 24 అక్టోబర్ 11, 2024 రోజు 2023 రోజు ఆయన మళ్ళొక 23 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో 46 కోట్లు ట్రాన్స్ఫర్ అవడాయి కాకుండా ఇదంతా ట్రాన్స్ఫర్ కోసం 9 కోట్ల రూపాయలని ట్యాక్స్ కూడా పే చేశారు ఆయన. సో మొత్తం కలిపితే 55 కోట్లు. సో నేరుగా 46 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ తర్వాత ట్యాక్స్తో కలిపి 55 కోట్లు. ఇదంతా కేవలం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగింది. అది కూడా ఎలక్షన్ కోడ్ అమలే కాకుండా కేవలం మౌఖిక ఆదేశాలు. అయితే ఇక్కడ హెచ్ఎండిఏ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ అయినా, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలని మనం చూడాల్సిందే. అది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం కాకుండా క్యాబినెట్ ఆమోదముద్ర లేరు, ఆర్థిక శాఖ పర్మిషన్స్ లేవు. ముఖ్యంగా మనం ఫారెన్ కరెన్సీ ద్వారా ఇతర దేశాలకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఆర్బీఐ కూడా సమాచారం ఉండాలి. ఆర్బీఐ కూడా ఎట్టి పరిస్థితుల్లో సమాచారం లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఫాలో కాలేదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కాలేదు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో కాలేదు. కేవలం వాళ్ళకు సంబంధించి ప్రైవేట్ ప్రాపర్టీ లాగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న మాట. సో అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఫండ్ని, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ మనీని అంత ఈజీగా కేవలం ఒక మాటల రూపేణ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది ఒక ప్రశ్న. సో ప్రస్తుతం ఇది పూర్తి విషయం మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత
మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు ఏసీబీకి కేసు ట్రాన్స్ఫర్ చేస్తే ఏసీబీ విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారనేది మనం తీసుకుంటే మొదటగానే ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే గమనించినటువంటి సిఎస్ శాంతి కుమారి అరవింద్ కుమార్ ఐఏఎస్కి సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాలంటే ఆ వివరణ ఇచ్చిన దాంట్లో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఎస్, కేటీఆర్ నాకు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తే కేటీఆర్ ఆదేశాల మేరకు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పి అరవింద్ కుమార్ చాలా క్లియర్గా చెప్తే ఆ తర్వాత ఏసీబీ కేసు చేసి ఏసీబీ కాస్త విచారణ చేపట్టిన తర్వాత ఈ పూర్తి విషయం బయటపడింది. ఇటీవల కాలంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి, ఎందుకంటే కేటీఆర్ దీంట్లో చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహించేటువంటి పనిని కూడా ప్రభుత్వమే నిర్ణయించాలని చెప్పి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అక్టోబర్ 5th and 11th తర్వాత ఎప్పుడైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్టోబర్ 30కి అగ్రిమెంట్ అయింది. బేసిక్గా అగ్రిమెంట్ అయిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టుగా ఏకంగా వాళ్ళే చెప్తున్నారు. ఏకంగా అరవింద్ కుమార్ ఇచ్చే సమాధానంలో కేటీఆర్ చెప్పే మాటల్లో మనకు అర్థమవుతోంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ఫారెన్ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేయడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకపోవడం, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నా కూడా పట్టించుకోకపోవడం, కేబినెట్ ఆమోద ముద్ర వేయకపోవడం, కేబినెట్లో చర్చ జరగకపోవడం, అట్ ది సేమ్ టైం ఆర్థికపరమైనటువంటి ఆంక్షల్లో ఆర్థికపరమైనటువంటి చర్చలు లేకుండా నేరుగా ట్రాన్స్ఫర్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ కనబడుతోంది. సో ఏసీబీ ప్రస్తుతం ఈ కేసును టేకప్ చేసింది. ఏసీబీ అందులో కేటీఆర్ హస్తమట్టుగా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దట్టు గత ప్రభుత్వం జరిగినటువంటి ఈ యొక్క అంశం మీద ఆ గవర్నర్ అనుమతి తప్పనిసరిగా కావాలి కాబట్టి గవర్నర్ అనుమతి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గవర్నర్ కూడా అనుమతి ఇచ్చేసింది. ఇక కేటీఆర్ అరెస్టే తదుపరి అన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఈ పూర్తి వ్యవహారంలో ఏసీబీ కేసు ఫైల్ చేస్తే ఏసీబీ ఫైల్ చేసినటువంటి ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఇప్పుడున్నటువంటి అరవింద్ కుమార్, తర్వాత A3గా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని ప్రధాన సూత్రధారులుగా పాత్రధారులుగా ఈ కేసులు నమోదు చేసింది. వాళ్ళందరిపైన కూడా 13(1)(a) పీసీ యాక్ట్ కింద, తర్వాత 13(2) కింద, అట్ ది సేమ్ టైం ఐపీ సెక్షన్స్ 409, 120B కింద కేసు నమోదు చేశారు. అవన్నీ కూడా కేసు పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏంటి లీగల్ యాక్టివిటీస్ అని చూస్తే కనుక కొంత గ్లాన్స్గా చెప్తాం మీకు. సుమారుగా 4 నుంచి 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష ఉండే అవకాశం ఉందట. 10 ఏళ్ల పాటుగా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అట్ ది సేమ్ టైం ఇదొక నాన్ బెయిలబుల్ కేసుగా తెలుస్తోంది. మరి ఇటువంటి విషయాల్లో ఇప్పటికే ఇంకా అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సాయంత్రానికల్లా రేపటికల్లా అరెస్ట్ చేస్తామంటూ చాలా మంది చర్చ పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది పెద్దలు ఇదే రకంగా ఉండే అవకాశం ఉంది. గతంలో చూస్తున్నా కూడా మనం ఏడాది పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చూస్తున్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఎక్కువగా వీకెండ్స్లోనే అరెస్టులు ఉంటున్నాయి. సో ఇవన్నీ మనం బేరీస్ వేసుకుందాన్ని క్యాల్కులేట్ చేసుకున్నా కూడా సండే సాటర్డే కల్లా అరెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. దానికన్నిటి కూడా రెడీగా ఉన్నట్టు అన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్పుకొచ్చింది. కేటీఆర్ కూడా దేనికైనా సిద్ధం అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. మరి ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే చాలా ఉత్కంఠ రేపుతోంది ఈ అంశం మీద. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తం కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే కాకుండా ఇండివిజువల్ కేటీఆర్ కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారనే ఒక ప్రచారం వార్త తెర మీదకి రావడంతో చాలా ఉత్కంఠ రేపుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం. ఏం జరిగింది, ఏ రకంగా డబ్బులు బదలాయించారు, ఈ పూర్తి వ్యవహారం సంబంధించింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, కేటీఆర్ అరెస్ట్ పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.